అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ సుకన్య. ఈరోజు మన రెసిపీ వచ్చి మామిడికాయ తీపి ఊరగాయ అన్నమాట. తురుముతో చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసి చూపిస్తాను. అంతేకాదు సంవత్సరం పాటు పాడవకుండా నిల్వ ఉండేలాగా నేను మీకు చేసి చూపిస్తాను. వీటిని మనం చక్కగా పిల్లలకి ఇలా చపాతీల్లోనూ జామ్ లాగా పూసి ఇవ్వచ్చు, అలానే దోశల మీద వేసి ఇవ్వచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలే కాదు పెద్దోళ్ళైనా కానీ చాలా ఇష్టంగా తినేసేయచ్చు ఈ మామిడికాయ తీపి తురుము పచ్చడి. చూసారు కదా, ఇలా ఇలా మనం పిల్లలకి రోల్ చేసి బాక్స్లో కూడా పెట్టేయచ్చు అనమాట. చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా ఈజీగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది అనమాట. ఇప్పుడు దీని తయారీ విధానం చూసేయండి. మనకి ముందుగా కావలసినవి ఒక 4 మామిడికాయలు తీసుకున్నాం. పచ్చి మామిడికాయలు చూసారు కదా, 4 తీసుకున్నాను నేను. మనం వీటిని నీట్గా కడిగి ఈ పై తొక్క తీసుకోవాలన్నమాట. ఇలా మనం ఈ తొక్క అంతా తీసుకోవాలి. ఇలా ఈ తొక్క అంతా తీసుకున్నాం ఈ 4 కాయల్ని. చూసారు కదా, మనం ఇలా కాయలంతా కూడా పై తొక్క అంతా తీసుకున్నాం. ఇప్పుడు ఈ కాయల్ని మనం పక్కన ఉంచుకొని తురుము పట్టుకునేవి ఉంటాయి కదా మనకి, ఇలా పెద్ద రంధ్రాలు ఉన్న దాంతో ఇలా తురుముకోండి. కొంచెం పెద్ద రంధ్రాలతో తురుముకుంటే ఇది ఉడికినా కూడా ఈ పల్పు అనేది బాగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇలా ఈ 4 కాయలు కూడా మనం తురుముకోవాలి. చూసారు కదా, మనం అంతా ఇలా తురుముకున్నాం. పెద్ద రంధ్రాలతో తురుముకున్నాం కాబట్టి చాలా పొడవుగా ఉంది. చూసారు కదా, ఇప్పుడు మనం దీన్ని కొలుచుకోవాలన్నమాట. అందరికీ గ్రాముల్లో కేజీల్లో చూసుకోవాలంటే ఇంట్లో కష్టం కాబట్టి మనం ఏదన్నా కానీ గిన్నెతో తీసుకుంటే కరెక్ట్గా కొలతలు అనేవి మనకు బాగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు గిన్నెతో కొలుసుకుందాం. మనకి నిండుగా గిన్నెలన్నిటితో 3 గిన్నెలు వచ్చిందనమాట. మనం ఏ కప్పుతో అయితే మనం మామిడికాయ తురుము కొలుచుకుంటామో అదే కప్పుతో బెల్లాన్ని కూడా తీసుకోవాలి. ఇప్పుడు మనకి 3 కప్పుల తురుము వచ్చింది కాబట్టి 3 కప్పుల బెల్లం తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని తురుము దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ తురుములో మనం బెల్లం తీసుకోవాలి. మనం బెల్లం కూడా అదే కప్పుతో 3 కప్పులు బెల్లం తీసుకోవాలి. 3 కప్పులు బెల్లం ఖచ్చితంగా సరిపోతుంది. కిలోల లెక్కల్లో తీసుకున్నా కానీ కిలోకి కిలో, అరకిలోకి అరకిలో అలా బెల్లం తీసుకోవాలన్నమాట. కరెంటు పోయిందనమాట, అందుకే కొంచెం వీడియో చీకటిగా ఉంది. ఇదంతా బెల్లము, అలానే ఈ మామిడికాయ తురుము కరెంట్ వచ్చేసింది. ఈ మామిడికాయ తురుము అంతా కూడా చక్కగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇలా కలుపుతూ ఉండాలి మనం. ఇలా తిప్పుతూనే ఉండాలి. చూసారు కదా, బెల్లం అంతా కూడా కరిగిందనమాట.
చూసారు కదా, బెల్లం అంతా కరిగిపోయింది, చక్కగా ఉడుకుతుంది మామిడికాయ తురుము. దీంట్లో మనకి ఇది తీగపాకం రావాలన్నమాట, మరీ గట్టిగా మాత్రం అవ్వకూడదు. ఇంకా కొంచెం సేపు దీన్ని కలుపుతూ ఉడికించాలి. ఇంకా కొంచెం దగ్గరకైందాక ఉడికిద్దాం. చూసారు కదా, బాగా ఉడికిపోయింది కదా. ఈ టైంలో మనం దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. అలానే ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుదాం. ఈ కారం పచ్చి వాసన పోయేదాకా కొంచెం దీన్ని ఉడకబెట్టుకుందాం, ఇలా తిప్పుతూ. మనం వాడింది ఆర్గానిక్ బెల్లం అన్నమాట, చాలా మంచిది ఆర్గానిక్ బెల్లం. మీరు కావాలంటే పంచదార కూడా వేసుకోవచ్చు. మనం ఎలా అయితే కొలతలు తీసుకున్నామో అలానే పంచదార కూడా వేసుకోవచ్చు. కానీ పంచదార అంత మంచిది కాదు కాబట్టి ఎక్కువ శాతం బెల్లం వాడుకోవడానికే చూడండి ఎవరైనా కానీ స్వీట్లో. మరి కొన్ని పంచదార లేకుండా చేసుకోలేను అంటే చూడండి, అలాంటివి అయితే పంచదారతో చేసుకోండి. మనకి తీగపాకం అని చెప్పాను కదా, ఇలా వచ్చినాక ఒకసారి ఇలా చూసుకోండి. చూసారు కదా, ఇలా వస్తే చాలు, మనకి సరిపోతుంది అనమాట. స్టవ్ కట్టేసుకుందాం. ఈ జారుగా ఉన్నప్పుడే ఆపేసేయండి, ఎందుకంటే చల్లగా అయిపోయినాక ఇంకా గట్టిగా అవుతుంది అనమాట. చూసారు కదా, ఇలా ఉన్నప్పుడు ఆపేసేయండి. స్టవ్ కట్టేసుకుందాం. ఇంకా దీన్ని చల్లగా ఉన్నిద్దాం. చూసారు కదా, చల్లగా అయిపోయింది. చల్లగా అయిపోయినవి చూడండి, ఇంకొంచెం చిక్కబడింది. చూసారు కదా, ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు చల్లగా అయిపోయింది కదా బాండీలోది. చూసారా, మనం ఒక డబ్బాలో, ఇలా ప్లాస్టిక్ డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ పెట్టుకొని ఉంచుకోవాలి. తడేమి తగలకూడదు అనమాట. మనం తీసుకునేటప్పుడు కూడా స్పూన్తోనైనా జాగ్రత్తగా తీసుకోండి, తడి లేని స్పూన్లతో. సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది పచ్చడి. ఇదంతా ఇలా డబ్బాకు తీసుకుందాం. చూసారు కదా, కొంచెం డబ్బాకు తీసుకున్నాను, కొంచెం గిన్నెలోకి తీసుకున్నాను మీకు చూద్దామని. చూడండి ఎంత బాగుందో. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇది ఇలా రెడీ చేసి పెట్టండి ఇంట్లో, చాలా బాగా తింటారు. ఇది మనం బ్రెడ్ మీదైనా, చపాతీ మీదైనా, దోశ మీదైనా, దేని మీదైనా కానీ పిల్లలకు వేసి ఇవ్వచ్చు. చాలా కమ్మగా ఉంటుంది. మామిడికాయ బెల్లం కూడా చాలా మంచిది. చాలా చాలా బాగుంది. కంపల్సరిగా మీరు ఇంట్లో ట్రై చేయండి, ఇప్పుడు సీజన్ కాబట్టి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నోట్లో చాలా కమ్మగా ఉంది. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.